భారత్, చైనా మధ్యలో దలైలామా. దాదాపు 3 దశాబ్దాలుగా ఈ తంతు చూస్తూనే ఉన్నాం. దలైలామా పర్యటన అంటే చాలు డ్రాగన్ దేశం కారాలు, మిరియాలు నూరుతోంది. తాజాగా మరోసారి దలైలామా పర్యటనపై చైనా నిప్పులు చెరుగుతోంది. అరుణాచల్ ప్రదేశ్లో దలైలామా పర్యటనకు అనుమతిస్తే ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తోంది. ఈ హెచ్చరికకు కారణమేంటి? దలైలామాపై కోపమా లేక అరుణాచల్ ప్రదేశ్పై వ్యామోహమా అంటే రెండోదే కరెక్ట్ అంటున్నారు మన దౌత్యవేత్తలు. డ్రాగన్ దేశం మరోసారి రెచ్చగొడుతోంది. భారత్ అంతర్గత విషయాల్లో అనవసర జోక్యం చేసుకుంటున్న చైనా దలైలామా పర్యటనపై డ్రాగన్ రాద్ధాంతం. ఆయన్ను పిలిస్తే బాగుండదంటూ బెదిరింపులు. కవ్వించడం, రెచ్చగొట్టడం పొరుగునున్న పురుగు చైనాకు అలవాటుగా మారింది. పాకిస్తాన్తో దోస్తీ కట్టినప్పటి నుంచి తనలోని నక్కజిత్తులను బయటపెడుతోంది. ముఖ్యంగా భారత విషయాల్లో కయ్యానికి కాలు దువ్వుతోంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటూ రెచ్చిపోతోంది. దలైలామా పర్యటనపై కొర్రీలు వేస్తోంది చైనా. ఆయన్ను అరుణాచల్ ప్రదేశ్ ఆహ్వానిస్తే బాగుండదంటూ రెచ్చిపోతోంది. అంతేకాదు, దలైలామా మీటింగ్ లో కేంద్ర మంత్రులు పాల్గొంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రెచ్చగొడుతోంది. బౌద్ధ మత గురువు దలైలామా పర్యటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చైనా అరుణాచల్ ప్రదేశ్ లో ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని హెచ్చరించింది. తమ మాట లెక్క చేయకపోతే రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని వార్నింగ్ ఇచ్చింది. అయితే చైనా ఓవర్ యాక్షన్ పై అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది భారత్. తమ దేశానికి వస్తానంటే ఎవరిని అడ్డుకునేది లేదని తేల్చి చెప్పింది. అంతేకాదు, తమ అంతర్గత విషయాల్లో ఎవరి జోక్యం అనవసరమని స్పష్టం చేసింది. అయితే ఈ మీటింగ్ లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పాల్గొంటుండడంపై గుర్రుగా ఉంది బీజింగ్. కిరణ్ రిజిజు మాత్రం తాను పాల్గొనడంలో ఎలాంటి తప్పు లేదని దలైలామాను కలిసి తీరతానంటున్నారు. వచ్చే నెల 4 నుంచి 13 వరకు దలైలామా అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తారు. అక్కడున్న బౌద్ధ క్షేత్రమైన తవాంగ్ ఆశ్రమాన్ని సందర్శిస్తారు. 8 ఏళ్ల తర్వాత అక్కడికి వెడుతుండటంతో భారీ ఏర్పాట్లు చేశారు. దీనిపై అరుణాచల్ ప్రదేశ్ సీఎం దలైలామాకు ఆహ్వానం కూడా పంపారు. అయితే చైనా అభ్యంతరాలు ఉన్నప్పటికీ కేంద్రం మాత్రం అడ్డుకునే ప్రసక్తే లేదంటోంది. బౌద్ధ గురువును ఆహ్వానించడంలో ఎలాంటి తప్పు లేదని చెబుతోంది. అయితే చైనా బెదిరింపుల వెనక దలైలామాపై కోపం కంటే అరుణాచల్పై వ్యామోహం అధికంగా కనిపిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ ను వివాదాస్పద ప్రాంతంగా చెబుతున్న చైనా అక్కడికి ఎవరొచ్చినా ఎలా పిచ్చి ప్రేలాపనలు చేస్తూనే ఉంది. దలైలామా పర్యటించే తవాంగ్ సరిహద్దుల్లో ఉన్న వివాదాస్పద ప్రాంతమని, అక్కడికి ఆయన ఆహ్వానిస్తే బాగుండదని హెచ్చరించింది. మరోసారి దలైలామా పర్యటనతో ఇండియా, చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అయితే భారత్ ఏమాత్రం భయపడ్డం లేదు. డ్రాగన్ దూకుడుకు బెదిరేది లేదని స్పష్టం చేస్తోంది. మసూద్ అజర్పై అంతర్జాతీయ నిషేధాన్ని వ్యతిరేకించడంతో పాటు ఎన్ఎస్జీలో భారత సభ్యత్వాన్ని చైనా అడ్డుకుంది. అప్పటి నుంచి దౌత్య వ్యూహం మార్చిన ఇండియా ఇప్పుడు చైనా వార్నింగ్లను లెక్క చేయడం లేదు. దలైలామా పర్యటనను అడ్డుకునేది లేదని తేల్చి చెబుతోంది. గతంలో దలైలామాను అనుమతించినప్పటికీ ఎప్పుడు పబ్లిక్ మీటింగులలో ఆయనతో పాటు కలిసి పాల్గొనలేదు మన నేతలు, పాలకులు. అయితే ఇప్పుడు కిరణ్ రిజిజు ఆయనతో కలిసి పబ్లిక్ మీటింగ్ లో పాల్గొనడం రెచ్చగొట్టడమేనని చైనా భావిస్తోంది. అయితే చైనా అభ్యంతరాల వెనక దలైలామాతో ఉన్న వైరమే కారణమంటున్నారు. అందుకే అదుపు లేకుండా రెచ్చిపోతోందంటున్నారు. దలైలామా ఈ పేరు వింటేనే డ్రాగన్ పెద్దలు చిరెత్తిపోతారు. ఆయన ఎవరైనా కలిస్తే వారిపై కత్తులు నూరుతారు. అసలు దలైలామాకు చైనాకు ఎక్కడ చెడింది? శాంతి స్థాపనకు కృషి చేస్తున్న దలైలామాపై విభజనవాది ముద్ర ఎందుకు వేసింది? దశాబ్దాలుగా కొనసాగుతున్న వైరానికి కారణమేంటో ఈ స్టోరీ చూడండి. దలైలామా ప్రసిద్ధ బౌద్ధ గురువు. కానీ ఆయన పేరు వింటేనే చైనాకు చిర్రెత్తుతుంది. ఆయన కనిపిస్తే కోపంతో ఊగిపోతుంది. ఆయన్ను విభజనవాది అంటూ దుమ్మెత్తిపోస్తోంది. కానీ దలైలామాకు చైనాకు ఎక్కడ చెడింది? ఆయన పర్యటన అనగానే ఎందుకు మండిపోతుంది? ఆయన ఎవరినైనా కలిస్తే వారిపై ఎందుకు నిప్పులు చెరుగుతుంది? అసలు ఈ చైనాకు దలైలామాకు ఎక్కడ చెడిందో తెలుసుకోవాలంటే 1959కి వెళ్ళాలి. 1935లో జన్మించిన దలైలామా 4 ఏళ్లకే బౌద్ధ సన్యాసిగా మారాడు. తర్వాత 14 ఏళ్లకే దలైలామాగా అవతరించాడు.
అయితే టిబెట్ మతగురు అయిన కాలంలోనే చైనా టిబెట్ను తమ ఆధీనంలోకి తీసుకుంది. దీంతో టిబెట్లో చైనాకు వ్యతిరేకంగా ఆందోళనలు పెరిగాయి. స్వాతంత్ర పాలన కోసం టిబెట్లో పోరాట బాట పట్టారు. అయితే సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని ప్రయత్నించిన దలైలామా అది బెడిసికొట్టడంతో ప్రాణభయంతో భారత్కు చేరుకున్నాడు. సుమారు 15 రోజుల పాటు హిమాలయాల్లో ప్రయాణించి ధర్మశాలకు చేరుకున్నాడు. అక్కడే ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఘటన జరిగి దశాబ్దాలు గడుస్తున్నా చైనా దలైలామాను భయంకర విభజనవాదిగానే చూస్తోంది. ఇప్పటికే ఆయన స్వాతంత్ర్యం కోసం టిబెట్లను రెచ్చగొడుతున్నారంటూ ఆయనపై మండిపడుతుంది. అందుకే ఆయన్ను ఎవరైనా కలిస్తే నిప్పులు చెరుగుతుంది. దలైలామాను చేరదీసిన భారత్పై కోపం పెంచుకుంది. అలా మొదలైన దలైలామా చైనా వైరం దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. అయితే దలైలామాకు ఆశ్రయం కల్పించిన ఆయన్ను కలిసిన చైనా ఓ రేంజ్లో మండిపడుతుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు దలైలామాను కలిసిన సమయంలోనే ఇలాగే చెలరేగిపోయింది చైనా. గతంలో చాలాసార్లు భారత్పై విమర్శలు గుప్పించింది. గతంలో దలైలామా పర్యటనలకు కేంద్రం పెద్దలు దూరంగా ఉండేవారు. అయితే ఇప్పుడు తీరు మారుతోంది. భారత్ దలైలామాకు అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో చైనాకు చిర్రెత్తుకొస్తోంది. ఆ మధ్య రాష్ట్రపతి దలైలామాకు ప్రత్యేక విందిచ్చారు. ఇటీవల దలైలామా జాతీయ మహిళా పార్లమెంట్ సమావేశాలకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. అయితే ఇలాంటి పర్యటనలపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసినా ఇండియా మాత్రం లైట్ తీసుకుంటోంది. చైనాతో మొదటి సన్నిహిత సంబంధాలు కోరుకున్న మోదీ సర్కార్ తీరు ఇప్పుడు మారుతోంది. భారత్ పై ప్రతి విషయంలోనూ చైనా జోక్యం చేసుకుంటుండడం, ఎన్ఎస్ఏ బిడ్ ను అడ్డుకోవడం వంటి అంశాలను అంత ఈజీగా మర్చిపోవడం లేదు. పాకిస్తాన్ తో దోస్తీ చేయడం, పదే పదే కాశ్మీర్పై పిచ్చికోతలు కూయడం పైన ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే చైనా అభ్యంతరం వెనుక దలైలామా పర్యటన ఓ కారణం మాత్రమే. కానీ అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించడం డ్రాగన్ అభ్యంతరాలకు అసలు కారణం. అందుకే ఇలా బెదిరింపులకు దిగుతోంది. అరుణాచల్ ప్రదేశ్ పై ఆశలు పెట్టుకున్న డ్రాగన్ కంట్రీ అక్కడికి కేంద్ర మంత్రులు వెళ్లినా నోరు పారేసుకునేది.